నేను సుజాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం రండి. ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. రెండు గంటలు ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు అండి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్స్ ముక్కలు వేసుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర గింజలు, పచ్చిమిర్చి 2, కొంచెం కరివేపాకు వేసి దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు 2 క్యారెట్లు తురుముకున్న క్యారెట్ తురుము దీనిలో వేద్దాం. మీ దగ్గర క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ ఉంటే కట్ చేసి వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ ఒకటే ఉంది, అందుకని నేను క్యారెట్ వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. మనం ఎగ్గుల్ని కట్ చేసుకుందాం. నేను ఈ ఎల్లో ఎగ్గుని తీసేస్తున్నానండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. పీసెస్ ఎందుకంటే రైస్ మొత్తం పట్టడానికి. ఇది ఇప్పుడు ఈ తాలింపులో వేసేద్దాం. ఇలా వేసి ఇలా తిప్పుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు. ఇప్పుడు క్యారెట్ కొంచెం మగ్గిందండి. ఇప్పుడు కారం 1 స్పూను, ధనియాల పొడి, ఇది కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టి బాగా పొడి పొడిగా ఉండే రైస్ తీసుకున్నాం. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, నేను మామూలు రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ ఇందులో వేద్దాం. 2 కప్పులు రైస్. బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో నైట్ ప్రిపేర్ చేయనప్పుడు తొందరగా మనకు కావాలంటే ఇలా పిల్లల కోసం
బ్రేక్ఫాస్ట్ తయారు చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది. చిన్నపిల్లలు బాయిల్ ఎగ్ తినమంటే మారం చేస్తారు, ఇలా ఫ్రైడ్ రైస్ అని చెప్తే తినేస్తారు. బాగుంది కదండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. పిల్లలు బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ అడుగుతూ ఉంటారండి, వాళ్ళు మంచి ఆయిల్ వేయరు. మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బయట ఫుడ్ పెట్టకుండా మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసి దీని ఫ్లేవరు రైస్కి పట్టేలాగా తిప్పుకొని కొంచెం మూత పెట్టుకుందాం. కొంతమంది కొత్తిమీర, పుదీనా వేసి దింపేస్తారండి, కానీ ఇలా కొంచెం తిప్పుకొని మూత పెట్టుకుంటే దీని ఫ్లేవరు రైస్కి పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది అనిపించే బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వంటలు చేసి పెడతా ఉంటానండి. నేను హెల్తీ వంటలు చేస్తాను.